ఎందుకని? అప్పటికే అతని జాతకాన్ని 10 మాటలు పరిశీలించాడు. పరిశీలించి సంతానం కలగరు అతనికి. జగద్గురువులు నీకు కొడుకులు పుడతారన్నారు. ఇంకేమైనా ఉందా? శృంగగిరి ప్రతిష్ట. జగద్గురువు మాట చల్లలేకపోయిందంటే అంతకన్నా అపఖ్యాతి ఇంకోటి ఉంటుందా? అందున సామాన్యుడితో విషయంలోనే అంతటి పెద్దవాడితో వ్యవహారం చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. జ్యోతిష్కుడు పరిగెత్తుకెళ్ళి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా మీకు చెప్పగలిగినంత వాణ్ణి కాను, ఇదిగో అతని జాతకం, మీరు ఎటువైపు నుంచి ఎటు చూడండి అతనికి సంతానం లేదు. మహాత్ములు మీరేమో సంతానం కలుగుతుందన్నారు, కొడుకులు ఉంటారన్నారు, ఎలా సంభవం అన్నారు. ఆయన అన్నారు, మేమా అన్నది శారదంది, శారద చూస్తుంది, శారద నిజం చేస్తుంది అన్నారు. ఆయనకి 2 ఏళ్ళు తిరిగేటప్పటికీ చక్కటి కొడుకులు పుట్టారు. ఆ కొడుకుల్ని